ఇది గగ్గరపత్తి చెట్టు. సేమ్ తులసి దళాల్లాగానే ఉంటుంది. ఇట్లా ఎండినే తెంపాలి. తెంపితే దీనిలో ఉంటాయి విత్తనాలు. గగ్గరపత్తి విత్తనాలు ఏం కొనుక్కోము, మాకు ఇవే మస్తు అవుతాయి. కూడా మంచిగా మనం జొన్న రొట్టెలు చపాతీలు చేసుకొని దాంట్లో వేసుకోవచ్చు, మంచిగా ఉంటాయి. ఎండినే తెంపాలి మంచిగా, విత్తనాలు మంచిగా ఏంటి దీంట్లో. ఇంకా ఇది ఎండిపోవాలి. ఇట్లా పూర్తిగా ఎండిపోతే దీనిలోకి వెళ్ళి మంచి విత్తనాలు వస్తాయి. చిన్న చెట్టు. ఎట్లా అంటే రావు ఇవి, ఇది మొదలు అన్నమాట. అవును, కిందికి వెళ్ళి ఉంటుంది. ఇట్లా అంటే రావు అన్నమాట. అట్లా రావు, ఇట్లా ఇట్లా అంటే వస్తాయి. రివర్స్ గుంజితే వస్తాయి. రివర్స్ గుంజితే వస్తాయి. ఇదే ఉన్నట్టు కింద. ఇదే జుట్టు ఉంచు. రివర్స్ గుంజాలి ఎక్కడిది. ముగ్గాలు లేకుండా చూడే పచ్చిగా ఉన్నాయి. నీళ్ళు పడ్డవి దీంట్లో. ఇప్పుడు తెంపేటప్పుడు నీళ్ళు తెసిండుగా చెట్టుకు. అది ఉల్టాస్ మీద ఉంటాయి ఇవి. ఇదే మొదలు అప్పుడు లా ఉంటుంది చుక్కడ చెట్టుగా. ఇదే కొన కొనాకెళ్ళా కొనకి ఇది కొనాకెళ్ళ అంటే ఈజీగా వస్తుంది. ఇవి వస్తాయి కానీ పచ్చి ఉన్నందుకు రావు, ఉట్టి ఉంటే వస్తాయి. ఇది వచ్చి ఉన్నట్టు వస్తుంది. ఇది కూడా పచ్చిగానే ఉంది. నీళ్ళు తడిచింది అది ఇట్లకి వెళ్ళి. ఈ పచ్చి ఉన్నాయి పచ్చి. అన్ని ఇట్లా చేసి దీన్ని నలిసి విత్తనాలు వస్తాయి. నేను ఇడ్లీ ఎండబెడతా, పేపర్ వేసి ఆడ ఎండబెడతా. దాని మీద ఎండకు ఎండబెట్టి ఇంకా దూసి దాంట్లో వేస్తా. షేర్లు వేసి దంచిన షాన్ ఉన్నాయి కదా, షాన్ వెళ్ళి షేర్లు వేస్తాను. ఇన్ని వచ్చినాయి. ఇంతకి తెంపి ఈ డబ్బా ఇంత డబ్బాకి వచ్చినాయి. గగ్గరపత్తి విత్తులు.